నెమ్మదిగా మొదల మీద నిల్చోండి. అర్ధ ఉష్ట్రాసన. నడుము మీద చేతులు వేసుకోండి. కళ్ళు తెరిచి ప్రశాంతంగా చక్కగా వీలైనంత వరకు బ్యాక్ బెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. కళ్ళు తెరిచి slowly come to normal position. అలాగే సెకండ్ టైం అర్ధ విశ్వాసన. మన ముదురు ఫోర్ హెడ్ అనేది గ్రౌండ్ టచ్ అన్నట్టుగా చక్కగా ప్రశాంతంగా రిలాక్స్గా శశాంకాసనంలో ఉండండి. మెల్లగా చేతులు పైకెత్తండి. అగైన్ ఉత్తాన మండూకాసన, సేమ్ పొజిషన్. రిలీజ్ వజ్రాసన. వజ్రాసన రిలీజ్ చేసి ముడుకులు ముందుకి చాపి కూర్చోండి. రిలాక్స్. ఎవరికైనా ముడుకులు నొప్పుల్లో ఉంటే కొంచెం ముడుకులు అనేవి రబ్ చేసుకోండి. The last asana, sitting లో లాస్ట్ ఆసన. నెక్స్ట్ రెడీ టు వక్రాసన. వక్రాసన చేయడానికి మనం రెడీగా సిద్ధం అవుదాం. అందరూ కూడా ఎడం చేయి పైకెత్తండి. ట్విస్ట్ చేసి కుడికాలు బయట నుంచి ట్విస్ట్ చేసి ఎడం కాలు ముడుకుని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అలా చూసేటప్పుడు తల అనేది వెనక్కి తిప్పాలి. ఓకే, వక్రాసన బెస్ట్ ఆసన ఫర్ డయాబెటిక్స్. ఈ ఆసన రెగ్యులర్గా చేస్తే డయాబెటిక్స్ అనేది కొంత కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ లిటిల్ బిట్. రిలీజ్, రిలాక్స్. చేతులు పెట్టి అలా ప్రశాంతంగా రిలాక్స్ అయి ఉండండి. Slowly release. Again come to Makarasana. Relax. Next asana is Salabhasana. మనం రెండు కాళ్ళు ఒకేసారి ఎత్తి చేయలేం కాబట్టి సింగిల్ లెగ్ సలభాసన చేద్దాం. స్టేజ్ మీద ఎలా చేస్తున్నారో చూడండి, చూసి దాని ప్రకారంగా చేయండి. అందరూ కూడా రెండు చేతులు టైస్ కింద. ఓకే, నౌ లెఫ్ట్ లెగ్. రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్. సో చిన్నప్పటి నుంచి మీరు ఇలా చేయడం వల్ల రెగ్యులర్గా మీకు పెద్ద అయ్యాక మీకు స్పైనల్ కార్డ్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. బ్యాక్ పెయిన్స్ కూడా అంత వేగంగా మీకు రాకుండా ఉంటుంది. ఓకే ఓకే, సెకండ్ టైం. రైజ్ యువర్ రైట్ లెగ్. అర్ధ శలభాసన. స్లోలీ డౌన్. రిలాక్స్. మీ టీచర్స్ చాలా బాగా చేస్తున్నారు మీకన్నా. ఓకే, రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన్. రెండు చేతులు కలిపి తల కింద దిండుగా చేసుకొని మెడ సైడ్కైనా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గానైనా ఉండొచ్చు. రిలాక్స్. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. పైకి పెట్టి శవాసనాలో రిలాక్స్ అవ్వండి. All of you please adjust. Boys and girls, silence. Silence. ఉత్తాన పాదాసన. రెండు కాళ్ళు మనం 45 degrees పైకి ఎత్తి చెక్. ఓకే, చూసారు కదా? ఇప్పుడు అలానే చేయాలి. రిలాక్స్, రిలాక్స్. కాళ్ళు స్ట్రైట్ గా పైకి ఎత్తండి. స్ట్రైట్. ఓన్లీ నడుము వరకు మాత్రమే, బాడీ మొత్తం కాదు. ఓన్లీ నడుము వరకు మాత్రమే పైకి ఎత్తాలి. అర్ధహలాసన. 1 2 3 4 5 6. మెల్లగా స్లోలీ డౌన్ చేసేటప్పుడు చూసుకోండి అమ్మా, ముందు వాళ్ళు ముఖం మీద కాలు పడకుండా స్టేజ్ మీద అలా చూడండి. పడుకొని ఈ ప్లేసెస్ నుంచి స్టేజ్ మీదగా కౌగిలించినట్టు పట్టుకోవాలి. ఓకేనా? వీలైతే మెడ అనేది పైకెత్తి
కాలుకి చిన్ తగిలించాలి, లేదంటే మెడ అనేది బ్యాక్ సైడ్ ఉంచవచ్చు. ఓకే ఓకే, అందరూ పవనముక్తాసన చేయండి. ఓకే, పొజిషన్లో అలానే ఉండండి అమ్మా. ఒకసారి స్లోలీ రిలీజ్, రిలాక్స్. ఫోర్స్ఫుల్గా గాలిని మనం విడిచిపెడుతూ ఉండాలి. ఓకే, ముందు స్టేజ్ మీద వీళ్ళు చేస్తారు చూడండి. మనం చేసేటప్పుడు మన బాడీ షేక్ అవ్వకూడదు, బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీ, నెక్, స్పైనల్ కార్డ్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్పైనల్ కార్డ్ బెండ్ చేయకూడదు. బెండ్ చేసి మనం ప్రాణాయామం చేసామంటే దానివల్ల మనకి ఎన్నో డిసడ్వాంటేజెస్ అనేవి వస్తాయి. సో ప్రాణాయామాస్ ఎప్పుడు చేసినా సరే సిట్టింగ్లో స్పైన్ అండ్ నెక్ రెండు కూడా స్ట్రైట్గా ఉండాలి. ముందు పొజిషన్ అందరూ చూసుకోండి. స్ట్రైట్గా సిట్, స్ట్రైట్, స్పైనల్ అండ్ నెక్ రెండు కూడా స్ట్రైట్గా ఉండేటట్టుగా. ఓకే, నెక్స్ట్ ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. మనం బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్టమక్ అనేది మనకి టైట్ అవుతుంది అన్నమాట. ఓకే, స్టార్ట్. అలా ఫోర్స్ఫుల్గా చేయాలి. స్టార్ట్. కళ్ళు మూసుకొని చేయండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ కపాలభాతి. బాయ్స్ అండ్ గర్ల్స్, క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ రిలాక్స్, రిలాక్స్. మెల్లగా కళ్ళు తెరవండి. సో క్రియ ఈస్ కంప్లీటెడ్. నౌ ప్రాణాయామస్. నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామ. మనం అందరూ రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. ఓకే, నాసికా ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు రెండు ఫోల్డ్ చేయాలి. హ్యాండ్ అనేది ఇలా రావాలి. థంబ్ ఫింగర్ పైకి ఉంటుంది, చిటికెల వేలు, ఉంగరం వేలు ఇలా వస్తాయి. ఓకే, మెల్లగా ఎడమవైపు నుంచి గాలి పీల్చండి. ఇప్పుడు ఎడమవైపు ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడివైపు నుంచి గాలి విడిచిపెట్టండి. కుడివైపు నుంచి గాలి పీల్చండి. ఎడమవైపు నుంచి మెల్లగా విడిచిపెట్టండి. ఇప్పుడు మరలా ఎడమవైపు నుంచి మెల్లగా గాలి పీల్చండి. ఇలా మెల్లగా కుడివైపు నుంచి గాలి విడిచిపెట్టండి. అంటే మనం ఎటు నుంచి గాలి విడిచిపెడుతున్నామో అటు నుంచి గాలి పీల్చుతున్నాం. ఓకే, అగైన్ మెల్లగా కుడివైపు నుంచి గాలి పీల్చి మెల్లగా ఎడమవైపు నుంచి గాలిని విడిచిపెట్టండి. రిలీజ్, రిలాక్స్.